ఎండాకాలం వచ్చిందంటే చాలామంది చెప్పే ఒక అడ్వైస్ ఏంటి, నీళ్ళు ఎక్కువగా తాగాలని. కానీ నిజానికి సమ్మర్లో మన శరీరంలో చాలా ఫిజియోలాజికల్ చేంజెస్ జరుగుతాయి. చెమట ద్వారా ఫ్లూయిడ్స్ మాత్రమే కాదు, ఎలక్ట్రోలైట్స్ కూడా లాస్ అవుతాయి. దీనివల్ల చాలామందికి ఫెటిక్, హెడేక్, డిజినెస్, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు కనిపిస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సమస్యలో చాలా వరకు మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే వస్తుంటాయి. ఈ వీడియోలో నేను మీకు సమ్మర్లో చాలామంది చేసే 8 కామన్ హెల్త్ మిస్టేక్స్ మరియు వాటిని ఎలా అవాయిడ్ చేయాలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిస్టేక్స్ తెలుసుకుంటే ఈ సమ్మర్లో మీరు హెల్తీయర్గా ప్లస్ ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ లహరి స్టాక్స్. మిస్టేక్ నెంబర్ 1, ఓన్లీ వాటర్ డ్రింకింగ్ ఈజ్ ఎనఫ్ అని అనుకోవడం. చాలామంది సమ్మర్లో ఎక్కువగా ప్లెయిన్ వాటర్ మాత్రమే తాగుతారు. కానీ చెమట ద్వారా మన బాడీ నుండి సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ కూడా లాస్ అవుతాయి. అందుకే ఒకేషనల్లీ బటర్ మిల్క్ కానీ, లెమన్ వాటర్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ లేదా కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 2, బయట నుంచి వచ్చిన వెంటనే ఐస్ కోల్డ్ వాటర్ తాగడం. బయట ఎండలో నుంచి వచ్చాక చాలామంది వెంటనే ఫ్రిడ్జ్లోని ఐస్ కోల్డ్ వాటర్ తాగేస్తారు. సడన్ టెంపరేచర్ చేంజ్ వల్ల థ్రోట్ ఇరిటేషన్, డైజెషన్ స్లో డౌన్ మరియు కొన్నిసార్లు హెడేక్స్ కూడా రావచ్చు. అందుకే రూమ్ టెంపరేచర్ లేదా స్లైట్లీ కూల్ వాటర్ తాగడం బెటర్. మిస్టేక్ నెంబర్ 3, కాఫీ లేదా టీ ఎక్కువగా తాగడం. సమ్మర్లో ఫెటిక్ ఎక్కువగా అనిపించడంతో చాలామంది కాఫీ ఇంటేక్ పెంచుతారు. కానీ కెఫిన్ ఒక మైల్డ్ డయూరిటిక్, అంటే బాడీ నుండి వాటర్ లాస్ పెరుగుతుంది. దాంతో డీహైడ్రేషన్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే కాఫీ ఇంటేక్ని 1 or 2 కప్స్కి లిమిట్ చేయడం మంచిది. మిస్టేక్ నెంబర్ 4, ఏసీ రూమ్ నుండి వెంటనే ఎండలోకి వెళ్ళడం. ఎక్కువసేపు ఏసీ ఎన్విరాన్మెంట్లో ఉండి వెంటనే బయట ఎండలోకి వెళ్ళడం వల్ల బాడీకి సడన్ టెంపరేచర్ స్ట్రెస్ వస్తుంది. దాంతో డిజినెస్, హెడేక్ మరియు ఫ్యాటిక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బయటికి వెళ్లే ముందు ఫ్యూ మినిట్స్ నార్మల్ టెంపరేచర్లో ఉండడం మంచిది. సమ్మర్లో ఆయిలీ మరియు స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే డైజెషన్కి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. దాంతో బాడీ హీట్ పెరిగి లెథర్జీ, అసిడిటీ మరియు బ్లోటింగ్ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే సమ్మర్లో లైట్ బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవడం బెటర్. మిస్టేక్ నెంబర్ 6, హెడ్ఏక్ని హీట్ వల్లనే అనుకోవడం. ఎండాకాలంలో హెడ్ఏక్ వచ్చినప్పుడు చాలామంది హీట్ వల్లనే అనుకుంటారు. కానీ చాలా కేసెస్లో రీజన్ మైల్డ్ డీహైడ్రేషన్ కూడా అవుతుంది. బ్రెయిన్కి ప్రాపర్ హైడ్రేషన్ లేకపోతే హెడ్ఏక్ ట్రిగర్ అవుతుంది. అందుకే హెడ్ఏక్ వచ్చినప్పుడు ఫస్ట్ వాటర్ ఇంటేక్ చెక్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 7, హీట్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువగా యూజ్ చేయడం. సమ్మర్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. హీట్ ఎక్స్పోజర్ వల్ల ప్లాస్టిక్ నుండి కొన్ని కెమికల్స్ వాటర్లో మిక్స్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్ హెల్త్ కోసం స్టీల్ లేదా గ్లాస్ బాటిల్స్ యూజ్ చేయడం బెటర్. మిస్టేక్ నెంబర్ 8, హీట్ ఎక్సాషన్ ఎర్లీ సైన్స్ ఇగ్నోర్ చేయడం. హీట్ ఎక్సాషన్ ఎర్లీ సిమ్టమ్స్ అంటే ఎక్సెసివ్ స్వెటింగ్, డిజినెస్, నాసియా, ఇంకా వీక్నెస్. ఈ సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే నీడలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, లేకపోతే కండిషన్ సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చివరిగా ఒక చిన్న రిమైండర్ అండి, సమ్మర్లో మన బాడీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకుండా హైడ్రేషన్ మరియు డైట్ మీద కొంచెం అటెన్షన్ పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.